రచయిత చందన గారు. కథ డెవిల్స్ ఆర్ యు ఆర్ మైన్ పార్ట్ 7. కథలోకి వెళ్దామా? రియాజ్కి మాత్రం నిద్ర రావడం లేదు. ఎన్నో ఆలోచనలు, మరి ఎన్నో ఆవేదనలు అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. సోఫాలో పడుకున్నాడు. అలా ఆలోచిస్తూ ముంబై ఆంధ్రాలోని క్యాన్సర్ హాస్పిటల్లో అకాలజిస్ట్ అయిన ప్రముఖ ఒక సీనియర్ కేస్ సర్జరీకి అటెండ్ అయ్యింది. వయస్సు 29. బట్ తను ట్రీట్ చేసిన ఏ క్యాన్సర్ పేషెంట్ చనిపోలేదు అంటే తన హస్తవాసి మంచిది అంటారు. ముంబై మహానగరంలో ఆమె తెలియని వారు ఉండరు. ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఒంటికి ఏప్రాన్, తన ఫేస్కి మాస్క్తో ఒళ్ళంతా చెమటలు పట్టి ఐసీయూలో కూడా వణుకుతున్నాయి ఆమె చేతులు. ఇలాంటి కండిషన్ నా లైఫ్లోనే చూడలేదు, బాధగా అనుకుంది మయూక. 4 గంటలు కష్టం తర్వాత ఆపరేషన్ సక్సెస్ చేసి రిలాక్స్ ఫీల్ అయ్యింది. మేజర్ సర్జరీ ఒక క్యాన్సర్ లేడీకి ఊమ్లో అయిన గడ్డలను తొలగించింది. హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వచ్చిన మయాకకు తన మదర్ నుంచి కాల్ వస్తుంటే నవ్వుతూ లిఫ్ట్ చేసింది. మయు, నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నావు, ఇప్పుడు మార్నింగ్ అయ్యింది, అయినా ఇంటికి రాలేదు. మీ అబ్బాజాన్కి నీపైన కోపం వచ్చింది అని తన తల్లి జెరీనా ఫోన్లో అరుస్తుంటే మయూక నవ్వుతూ, అమ్మీ, ఇంపార్టెంట్ సర్జరీ ఉంది, వస్తున్నాను అని నవ్వుతూ ఫోన్ కట్ చేసి టైం చూసింది. మార్నింగ్ 7:30 అయ్యింది. కొత్త పెళ్లి కూతురి ఏం చేస్తుందో, పెళ్ళికి రాలేదని కోపంగా ఉందా అని నవ్వుతూ తన బ్యాగ్ తీసుకొని బయటికి వస్తూ హైదరాబాదులో జెస్సీకి కాల్ చేసింది మయూక. నిద్రమత్తులో ఉన్న జెస్సీ బద్ధకంగా కళ్ళు తెరిచి ఫోన్ మీద ఉన్న నెంబర్ చూసి నవ్వుతూ ఆ అక్క అని అరుస్తూ నిద్రలో నుంచి లేచింది జెస్సీ. రియాజ్ నిద్రలో నుంచి ఉలిక్కి పడ్డాడు ఆ అరుపులకి. జెస్సీ, ఎలా ఉన్నావురా? మయూక అడుగుతుంటే ఆషి ఎలా ఉంది అని జెస్సీ అంటుంటే రియాజ్ టక్కున కళ్ళు తెరిచాడు. సిల్లింగేసి చూస్తున్న అతని చూపులు జెస్సీ గమనించలేదు. లోడలోడ వాగుతూనే ఉంది జెస్సీ. ఆషి అక్కకు బోన్ మ్యారో దొరికిందా అక్క? లేదురా, అక్క బ్లడ్ గ్రూప్కు అసలు మ్యాచ్ కావడం లేదు అని మయూక బాధగా అంటుంటే ఆషి అక్క వాళ్ళ ఫాదర్ మదర్ది సెట్ కాలేదా అని బాధగా అడిగింది జెస్సీ. సైలెంట్గా తన మాటలు వింటున్నాడు రియాజ్. అతని మనసంతా అల్లకోలంగా మారింది. ఎందుకో ఎవరికో చెప్పలేని దిగులు అతనిలో. ఖురేషీ అంకుల్ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి చాలా వరకు అన్ని యాంగిల్లో ట్రై చేశాడు, బట్ నో యూజ్రా అని మయూక అంటుంటే జెస్సీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ కాసేపు ఆషి కోసం బాధపడి మయూక త్వరగా కాల్ చేస్తాను అనడంతో మౌనంగా ఫోన్ పెట్టేసి రియాజ్ వైపు చూసింది జెస్సీ. జెస్సీ చూపులు గమనించిన అర్జున్ చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. అతన్ని చూసి వెంటనే తన సారీ ఒకసారి సర్దుకుని బెడ్ మీద నుంచి ఫాస్ట్గా దిగి కబోర్డ్లో నుంచి ఇంకో డ్రెస్ తీసుకుంటుంది. రియాజ్ కదిలాడు. అతన్ని చూసి వాస్తవం గుర్తొచ్చి టక్కున ఆగిపోయిన ఆమె అడుగులు నాకు పెళ్ళయ్యింది అని గుర్తు చేసుకొని నిన్నటి గతమంతా గుర్తు చేసుకుంది. బాధగా కళ్ళు మూసుకొని మా పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి నన్ను బలవంతంగా అతని సొంతం చేసుకున్న రియాజ్ మీద కోపం వస్తుంటే తన పరిస్థితి మీద తనకే జాలి వేసింది. అప్పుడే ఎవరో డోరు కొట్టిన సౌండ్ వస్తుంది. అహల్య తప్ప అక్కడికి వచ్చే ఎవరు డేర్ చెయ్యరు అని వచ్చి డోర్ ఓపెన్ చేసింది జెస్సీ. తలకు టవల్ కట్టుతో దర్శనమిచ్చింది అహల్య. అమ్మా జెస్సీ, ఫ్రెష్ అయ్యరా, నేను నిన్ను దగ్గరుండి రెడీ చేస్తాను. పూజకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 9కి పూజలో ఉండాలి. వాడిని పిలువు, నేను ఒకసారి చెప్తాను అని అన్నది అహల్య. ఆ బీస్ట్ గారు ఇంకా లేవలేదు అత్తయ్య గారు అని అన్నది జెస్సీ. జెస్సీ అన్న మాటలు నిద్రలో ఉన్నట్టు నటిస్తున్న రియాజ్ని కోపంగా, ఈడియట్, నేను బీస్ట్ అంట, చూపిస్తాను నా పవర్ ఏంటో, నా బీస్ట్ ముడి ఎలా ఉంటుందో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాడు రియాజ్. అహల్య నవ్వుతూ సరే వచ్చేయండి అని జెస్సీ తలనెమిరి ఆవిడ వెళ్ళిపోయింది. ఆషి అక్కతో ఎలా మాట్లాడాలి అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అక్కడ ఆగింది. ఎందుకంటే ఇప్పుడు రియాజ్ ఉన్న సోఫాను
క్రాస్ చేసి వెళ్ళాలి. మై గాడ్, ఇతను పడుకున్నాడా లేక యాక్టింగ్ చేస్తున్నాడా అనుకుంటూ స్లోగా వెళ్తుంటే ఆమె చెయ్య పట్టుకున్నాడు అర్జున్ రియాజ్. భయంగా ఓరి నాయనో చచ్చాను అని అనుకుంది జెస్సీ. జెస్సీ అని పిలిచాడు. కాదు అరిచాడు. హా సార్ అని అన్నది జెస్సీ. కమ్ దిస్ సైడ్ అని అన్నాడు అర్జున్. హూ తల అడ్డంగా ఊపి ఏడుపు ముఖంతో అక్కడే నిలబడి ఉంది జెస్సీ. ఇక ఆవిడ గారు వినదని తెలిసిన బీస్ట్గాడు గట్టిగా లాగాడు. వచ్చి రియాజ్పై పడింది జెస్సీ. సట్లెస్గా ఉన్న అర్జున్ అతని బేర్ బాడీని చూడలేక కళ్ళు మూసుకుంది జెస్సీ. తన 2 చేతులు అతని ఛాతీపై పెట్టి తల మాత్రం ఎత్తి కళ్ళు మూసుకుంది. అందమైన తెల్లని ముద్ద మందారాన్ని ప్రేమగా చూసి ముడిపెట్టిన ఆమె హెయిర్ని రఫ్ చేసి డీప్ లిప్ కిస్ చేశాడు. పాసిమొహంతో రొమాన్స్ ఏంట్రా పెంటముఖమోడా అని తిట్టుకుంది. జెస్సీలో ఉన్న మాస్ లాంగ్వేజ్ డెవిల్ బాబుకి ఇంకా తెలియదు. మందారం అని పిలిచాడు అంటే సైకోగాడికి నా నిక్నేమ్ కూడా తెలుసా అని అనుకొని హా అని అంది. లిప్ లాక్ చైనా అని అన్నాడు అర్జున్. ఛీ వద్దు అని అరిచింది జెస్సీ. మార్నింగ్ డంపింగ్ యార్డ్లో తలపెట్టడం ఇష్టం లేదు అనగానే అంటే నేను అంత రోతగా ఉన్నానా? బలుపు బయటికి వచ్చింది రియాజ్లో. కోర్స్ ఎవరైనా సరే ఎంత అందగాడైనా సరే ఇలా మార్నింగ్ బ్రష్ చేయకుండా లిప్ లాక్లు అంటే అది ముష్టి డైనాజ్లోనే ఉంటుంది అనే నా ఫీలింగ్ అని అంది జెస్సీ. దెన్ బ్రష్ చేస్తే ఓకేనా? చటుక్కున్న కళ్ళు తెరిచి అతని పైనుంచి లేవాలని చూస్తూ రియాజ్ కళ్ళల్లోకి చూసింది మందారం. కళ్ళు ఎగరేశాడు అర్జున్. చేతులు 2 సోఫాను ఆంచుకొని తల కిందకు పెట్టుకుంది మందారం చూపులు బాబు చంకల్లో ఉన్న బ్లాక్ హెయిర్పై పడ్డాయి. ఏంటే అక్కడ అదోలా చూస్తున్నావు అని అన్నాడు అర్జున్. లేజర్ యూజ్ చేయరా అని అన్నది అదోలా ముఖం తిప్పుకొని. లేదు, నువ్వేమైనా హెల్ప్ చెయ్యేస్తావా అని అల్లరిగా అడిగాడు. అర్జున్ చియాక్తూ అని అతనిపై నుంచి లేస్తుంటే గట్టిగా గుండెలకు అదుముకున్నాడు. హాట్గా ఉండే అతని బాడీ జెస్సీ చెంపకు మాత్రం చుర్రున నిప్పురవ్వలా అంటుకుంది. కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని చూస్తుంటే ఆమె బ్యాక్పై ఓ చెయ్యి వేశాడు. ఉలిక్కి పడింది జెస్సీ. ఎందుకే అలాంటి షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నావు? ముద్ద మందారం అని వీపుపై మునివేళ్లతో నిమురుతున్నాడు అర్జున్. ఒళ్ళు జలధరించింది. ఒకలాంటి వింతైన అనుభూతి చెందుతూ పరవశంగా కళ్ళు మూసుకుంది జెస్సీ. చిలక ముక్కు కొరికాడు. అతను ఛాతిని గట్టిగా గోర్లతో పట్టుకుంది. ఆమె ఫీలింగ్ అబ్జర్వ్ చేస్తూ షల్ వి స్టార్ట్ అని అన్నాడు అర్జున్. హామ్ అని అంది జెస్సీ. ఫ్రెష్ అవుదామా అని అన్నాడు అర్జున్. వద్దు అని తన గోర్లను ఛాతీలో దించేసింది జెస్సీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.